रहमतुल्लाहि व बरकातुहू। जवाब बोलो भाई। क्या भैया మనకంతా అలవాటు ఏంటంటే నమస్తే నమస్తే మామ, నమస్తే అల్లుడు, నమస్తే అల్లుడు, ఇది అలవాటు. ఇది జవాబు ఇవ్వడం వాజీబ్ ఉంది. ఒక ముసల్మాన్ మరో ముసల్మాన్కు పరిచయం కావాలంటే సలాంతో పరిచయం కావాలి. అలాంటి సలాం కూడా చెప్పలేని నిస్సహాయ దౌర్భాగ్యపు స్థితిలో ఉన్నాం మేము. అల్లా మమ్మలను క్షమించుగాక. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వస్సలాతు వస్సలాము అలా రసూలిహిల్ కరీం. అమ్మా బాద్. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. అనంత దయగలవాడు, అపార కృపాశీలుడు, సర్వ పూజలకు అర్హుడు, సర్వోన్నతమయుడు, సర్వ దిక్పాలకుడు, తీర్పు దినం యొక్క అధిపతి అయిన అల్లా పేరుతో ప్రారంభిస్తున్నాను. అల్లా సుబ్హానహు వ తఆలా మమ్మల్ని అందరినీ కూడా చెప్పేదానికంటే వినేదానికంటే ఆచరించడంలో ప్రాముఖ్యతను ప్రసాదించుగాక. మరియు ఇహ పరలోకాల్లో అల్లా మాకు సాఫల్యాన్ని ప్రసాదించుగాక. అల్లా సుబ్హానహు వ తఆలా మమ్మల్ని అందరినీ కూడా ఇక్కడ ఒక చోట చేర్చి అల్లా వాక్యాల్ని చెప్పించి వినిపించి బలపరిపించి అందుకు సాక్ష్యంగా ఉండేటటువంటి అదృష్టం అల్లా మాకు ప్రసాదించుగాక. మరియు ఇక్కడికి వచ్చినటువంటి ఇస్లామిక్ పండితులు అంటే మౌలానాలు, ముఫ్తీలు, సుదూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి అతిథులు, గౌరవనీయులు, అదేవిధంగా ఈ మద్రసా కార్యక్రమాన్ని జరపడానికి నిశ్చయించినటువంటి పెద్దలకు మరియు విద్యార్థులకు, విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు మరియు వచ్చినటువంటి అతిథులకు ప్రతి ఒక్కరికి అల్లా సుబ్హానహు వ తఆలా ఇక్కడి నుండి అనుగ్రహాన్ని ఇచ్చి మరియు ఇంటికి క్షేమంగా పంపించే అదృష్టం అల్లా ప్రసాదించుగాక. సోదరులారా, వింటున్నారా? అయితే ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఇస్లాంలో మొట్టమొదటగా గుర్తుకొచ్చేది ఎవరు? అల్లా తర్వాత గుర్తుకొచ్చేది ఎవరు? అది సబ్జెక్ట్ వేరే. అల్లాకు వ్యతిరేకం ఎవరు? శైతాన్. శైతాన్ తెలుసు కదా. అల్లా గుర్తుకొస్తాడో రాడు కానీ శైతాన్ గుర్తుకొస్తాడు. ఎందుకంటే ప్రతి దాంట్లో శైతాన్ ఉంటాడు. తినే దాంట్లో బిస్మిల్లా అని తినకపోతే శైతాన్ కూర్చుంటాడు. టీవీలు చూస్తూ అన్నం తినేటప్పుడు శైతాన్ కూర్చుంటాడు. అంటే ప్రతి దాంట్లో ఎక్కువ స్థానం శైతాన్ ఉంటాడు. అందుకు నేను ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, కుర్చీలు మధ్యలో ఖాళీలు పెట్టారు చూసారా? ఒక ధార్మిక కార్యక్రమంలో మధ్యలో కుర్చీలు ఎప్పుడైతే ఖాళీగా ఉన్నాయో ఆ ఖాళీ కుర్చీలలోకి వచ్చి శైతాన్ కూర్చుంటాడు. ఆ విషయం కూడా తెలుదా మీకు? అంటే ఖాళీ కుర్చీలు నింపండి. సరే లేట్ అవుతుందిలే, ఈ లోపల జనాలు చూస్తే బ్రహ్మాండంగా విపరీతంగా వచ్చి ఉన్నారు. సరే ఈ లోపల ఎవరో ఒకళ్ళు మాట్లాడతారులే అని చెప్పి నాలాంటి ఒక ఆయన పెద్ద రుమాలు చుట్టుకొని వేషం బ్రహ్మాండంగా గడ్డం పెంచుకొని వచ్చిండు. దాంట్లో భయాన్ని విందామని గురువుగారు వస్తున్నారు, భయాన్ని విందామని. సరే జనాలు ఏం చేశారు? సాథీలు, అరే గురువుగారు వచ్చేసరికి లేట్ అయ్యేటట్టు ఉంది, ఈ గురువుగారితో చెప్పిద్దాంలే, ఈయన కూడా పెద్ద గురువులా ఉన్నాడు మొత్తం వేసుకొని అని చెప్పి ఆలోచించారు. వెళ్ళి అడిగిండ్రు, గురుగారు వచ్చేసరికి కాస్త ఆలస్యమయ్యేటట్టు ఉంది, మీరు మాట్లాడండి అంటే, నేనేం మాట్లాడాలయ్యా, నేను కూడా విందామని వచ్చినాను అన్నాడు. లేదు ఒక 5 నిమిషాలు మాట్లాడండి అల్లా రసూల్ గురించి అన్నారు.
మనోడికి బయాన్ చేయడానికి రాదు, కానీ ఇవి మాత్రం బ్రహ్మాండంగా ఉంటాయి. అప్పు అప్పు అప్పు, కానీ ఏం మాట్లాడలేడు దీని గురించి. సరే, ఎందుకు ఒప్పుకోలేని కూర్చున్నాడు. కూర్చొని ఏం చెప్పాలా, అందరేమో కూర్చోబెట్టారు. గురుగారు ఏదో బయాన్ చేసేటట్టు ఉంది, ఛేనంబర్ గురించి మాట్లాడేటట్టు ఉంది, ఏదో ఈమాన్ గురించి మాట్లాడేటట్టు ఉంది అని కూర్చోబెట్టారు. సరే కూర్చున్నాడు పెద్ద ఆయన. కూర్చొని కొత్త సాధ్య అన్నమాట. కూర్చొని ఏం చేశారంటే, ఇక అందరికీ చూసిన జనాలకు వెళ్ళి చూసినాక ఒక మాట అడిగిండు. ఏం చెప్పాలో అర్థం కావడం. సరేలేని, నా ప్రియతమ సహోదరులారా, నా సోదరులారా, నా స్నేహితులారా, ఇంతకు నేనేం చెప్తానో మీకు తెలుసా అని అడిగిండు. ఇంతకు నేనేం చెప్తానో మీకు తెలుసా అంటే మీరేమంటారు? మీరేమంటారు? తెలుసు అంటారు. తెలుసు ఏం చెప్తావు? అల్లా రసూల్ మాటలు మాట్లాడతారు. ఇంతకు ఏం చెప్తానో తెలుసా అంటే తెలుసు వదిలే, తెలుసు వదిలే. ఏంటి తెలుసా? తెలుసు వదిలే, తెలుసా? తెలుసు వదిలే. ఇంకా తెలిసిన వాళ్ళకి నేనేం చెప్పాలి అని చెప్పి అరే నేను కూర్చోండి అదే మళ్ళా లేస్తాడు. అయినా ఈసారి పని చేయండి, మళ్ళీ ఇదే మాట అడుగుతాడు. సగం మంది తెలుసు అనండి, సగం మంది తెలుగు అనండి. సారీ అని చెప్పి మళ్ళీ అడిగినాడు. మేరే మోహతరం బుజుర్గో దోస్తు అజీజ్ భాయో, ఇంతకు నేనేం చెప్తానో మీకు తెలుసా? సగం మంది తెలుసు అన్నారు. మిగతా సగం మంది తెలియదు హజరత్ అన్నారు. ఏంటి మీకు తెలియదా? తెలియదు. ఏంటి మీకు తెలుసా? తెలుసు హజరత్. మీకు తెలుసా? తెలుసు హజరత్. మీకు తెలియదా? ఇందులో ఏముందయ్యా? తెలియని వాళ్ళు తెలిసిన వాళ్ళు అక్కడ తెలుసుకోండి, తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు చెప్పండి. ఇంతే భయానం. అంతే వాళ్ళ కోళ్ళకు పెట్టిండు కానీ అసలు విషయం చెప్పాల. అంటే నేనేం చెప్తున్నానంటే, ఉపమానాలు చెప్తుంటాం మధ్యలో జనాలు కూడే వరకు. జనాలకు కాస్తంత కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళకి ఎక్కడ నిద్ర పట్టదు. వాస్తవంగా చెప్పాలంటే నిద్ర పట్టదు. కానీ ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లోకి వచ్చినప్పుడు, జుమ్మా రోజున మసీదులోకి వచ్చినప్పుడు, ఆ చల్లటి వేడి నీళ్లు స్నానం చేసి వచ్చి ఉంటారు. చల్లటి గాలికి ఫ్యాన్ కింద కూర్చుంటే అబ్బా అబ్బా అసలు ఇంకేంలా చూడండి, ఇట్లా ఊగుతుంటాడు, పక్కన లేపుతాడు. అది ఉఠోజీ హోగా కాజీ అంట. అంటే మా పరిస్థితి అలా ఉంటుందన్నమాట. అంటే ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూర్చున్నప్పుడు మాత్రం శైతాన్ ఖచ్చితంగా వస్తాడు, పక్కన కూర్చుంటాడా లేదా భయ్? కూర్చుంటాడు. ఇప్పుడు మీరందరూ వినడానికి వచ్చారా? చెప్పండి, అందరూ చెప్పండి భయ్, మీరందరూ వినడానికి వచ్చారా? వినడానికి వచ్చిన మనలు చేయొద్దండి, తిప్పండి. తినడానికి వచ్చిన వాళ్ళు చేయొద్దండి, అది ఎత్తరు. విన్నోళ్ళు తింటారు, తిన్నోళ్ళు తింటారు. సరే, ఏం జరుగుతుందో చూసిపోదాంలే అన్నోళ్ళు చేయొద్దండి. వెరీ గుడ్, నువ్వు కరెక్ట్ అయ్యా మనిషి. అబ్బా సరే. అంటే ఒక ప్రసంగానికి, ఒక ఆధ్యాత్మిక కార్యక్రమానికి వచ్చిన వాళ్ళందరూ కూడా ప్రసంగం వినడానికి వచ్చారని గ్యారెంటీ ఉండదు. కొంతమంది ప్రసంగాలు వినడానికి వస్తారు, కొంతమంది చూడడానికి వస్తారు, మరికొంతమంది ఏం చెప్తున్నారు వీళ్ళు అని పుల్లలు పెట్టడానికి వస్తారు. కొంతమంది ఇదే పనికి వస్తారు. కొంతమంది వచ్చేది అంటే రకరకాల ఇప్పుడుండే పరిస్థితులు అల్లా మనకందరికీ కూడా సామూహికంగా చెప్పుకునే దృష్టాన్ని అల్లా మాకు ప్రసాదించుగాక. ఆమీన్ అనండి భయ్. మీకు తెలుసు కదా, ఒక్కసారి ఆమీన్ అంటే ఆమీన్. అందుకోసమే ప్రతి ఒక్కరూ కూడా మొట్టమొదటిసారిగా ఇలా చూడండి, వచ్చే వాళ్ళు ఇక్కడే కూర్చుంటారు, మీ ముందుకే వస్తారు. ఎందుకంటే ఇంతకుముందు
మసీదులు ఎక్కడున్నాయని వెతుక్కుంటూ పోయేవాళ్ళు మనుషులు. అవునా భయ్? మసీదులు ఎక్కడున్నాయని వెతుక్కుంటూ పోయేవాళ్ళు. ఇప్పుడు మసీదులోకి మనుషులు పోవడంలే, మనుషుల కాడికి మసీదులు వస్తుంటాయి వెతుక్కుంటూ. మీరు 10 మంది ఉన్నారు, మీకోసం ఒక మసీదు కడతాం, మీరు అక్కడే చదువుకోండి అన్నట్టు మసీదులు వస్తున్నాయి, మనిషి రావడంలే. అంటే మనం పుణ్యాలు సంపాదించుకుంటున్నామో లేదో కానీ మొత్తం మీద పాపాలు మాత్రం పని సంపాదించుకుంటున్నాం. బయట మీరు ఏమన్నా అనుకోండి, పుణ్యం వస్తుందా రాదా తర్వాత విషయం, కానీ మనం చేసే పనులకు నిజంగా చెప్పాలంటే, నేను ఒక చోట ఒకసారి ఒక గుళ్ళో నేను ఉన్నప్పుడు ఒక భక్తుడు పూజ కోసం వస్తే, పూజ కార్యక్రమాలు అంటే ఒక పూజారి వచ్చేంత వరకు కూడా తను అక్కడే నిలబడి ఉంటాడు. భక్తుడు వరుసగా ముందు నిలబడి ఉంటారు లైన్లో. వచ్చి కార్యక్రమాలన్నీ ముగించుకొని తర్వాత పూజారి గారు వచ్చి అర్చన అభిషేకాలు చేసి అతనికి పూజ వగేరాలు చేసి కొబ్బరికాయ టెంకాయ తీసుకొని కొట్టి సగం చిప్ప ఆయనకి ఇచ్చేసి సగం ఇంట్లో పెట్టుకుంటే ప్రసాదం ఆయన తీసుకొని ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్తాడా? ఇంటికి వెళ్తాడా భయ్? సగం ప్రసాదం తీసుకొని ఏం చేస్తాడంటే కూర్చుంటాడు. ఒక చెట్టు కిందనో ఒక అరుగు మీదనో కూర్చొని దాన్ని పగలగొట్టుకొని శుభ్రంగా దాన్ని ఆరగించి శుభ్రంగా ఎంతో భక్తి శ్రద్ధలతో ఒక 5-10 నిమిషాలు కూర్చొని వెళ్తాడు. అవునా? గుళ్ళో కూర్చొని వెళ్తాడా లేదా? ఏం పోయి చెప్పండి, కూర్చొని వెళ్తాడా? ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు కూర్చొని వెళ్తాడా లేదా? రావడం ముందే వస్తాడు, పోవడం లేట్గానే పోతాడు. కానీ మన 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 సాయిబులం మాత్రం మనం కలెక్టర్లం. మనలో రావడం లేట్గా వస్తారు మసీదులోకి, పోవడం ఫాస్ట్గా పోతారు. అవునా? కొంతమంది చూశారు లేదో మసీదులో అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు, అస్సలాము అలైకుం వరహమతుల్లాహి అనగానే ఫోన్ తీసుకునేది చక్కచక్కలేసి కాల్చి కాపమ్మ బుస్సు 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 బుస్సు. ఎందుకు నమాజ్కి వస్తామో తెలియదు, ఎందుకు ఫోన్లు నమాజ్ అయిపోగానే తీస్తామో తెలియదు. సలాం తిరగడమే లేడు, జంపు చిరాని ఏమన్నంటే 5 వక్త్కి నమాజ్ పడతావు బాగా. అబ్బా, హోటళ్ళల్లో కూర్చోాలంటే 15 నిమిషాలు కూర్చుంటాం. క్రికెట్ ముందు కూర్చోాలంటే భార్యకు చెప్పి టీలు చేయించుకొని కాఫీలు చేయించుకొని తినడానికి బండారాలు చేయించుకొని పిల్లలతో సహా 3 గంటల సేపు టీవీల ముందు కూర్చుంటాం సిగ్గు లేకుండా. సకుటుంబ సపరివార సమేతంగా ఒక సీరియల్ ముందు కూర్చొని గంటల తరబడి వాళ్ళ వైపు చూస్తుంటాం, అన్ని అనుభవిస్తుంటాం. కానీ అల్లా ఇంట్లోకి వచ్చి 10 నిమిషాలు కూర్చోాలంటే ముడ్డి కింద ఆగగా గుబ 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 అబ్బా అబ్బా. మసాజిదే అల్లా, అల్లా మసీదు ఇల్లు. ఎప్పుడైతే అల్లా ఇంట్లోకి వెళ్ళామో అల్లా యొక్క అతిథులం మేము. అతిథులకు ఎంత మర్యాద ఇస్తామో తెలియదా? మరి మసీదులోకి రావడము లేదు అంటే అజా ఇచ్చిన తర్వాత నుంచి అక్కడనే మసీదు బయటనే ఉంటారు. మీకు విషయం తెలుసా? ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు మనకు ఒక గవర్నమెంట్ ఉంది, ఏదో పింఛనో ఏదో పంచింది అనుకోండి. ఈ పంచాయతీలన్నీ ఎక్కడ మాట్లాడతాం భయ్? మేము మన గురించి వేసుకుంటున్న పంచులు వేరే వాళ్ళ గురించి వేయట్లా. ఓకేనా? మన గురించే మన తప్పులు మనమే చెప్పుకుందాం, వేరే వాళ్ళకి చెప్తే మాకు అవసరం ఏముంది? ఉందా? సరే, మసీదుకి వస్తారు, అదా ఇవ్వగానే మసీదు దగ్గరకు వచ్చి కూర్చుంటారు. మసీదు ముందు భాగంలో అరుగులు ఉంటాయి, మనల్ని అరుగులు కడతారు. ఎందుకంటే పాపం వచ్చి కూర్చుంటారు మనుషులని అరుగుల మీద కూర్చొని. ఇంకా మసీదులోకి రాగానే స్టార్ట్ కావాలి కదా, మసీదుకి వచ్చినాక పోము. ఏం చెప్తుంటాం? ఏమయ్యా ఏంది మసీదు ముందుకు వచ్చి ఏంది ఏ అమ్మఒడి పథకం వస్తానన్నాడు, ఇంకా ఇయ్యలేదే.
అరే పింఛన్ చేదా రాత హైనే అప్ప మీ నాన్న సుఖ పెట్టినవాడ మసీదు ముందుకొచ్చి అల్లా ఇంటి ముందుకొచ్చి ఉడమే 5 నిమిషాలు అల్లా ఇట్లా కూర్చోమ్మా, ధ్యానించు, జికర్ చేసుకో, పుణ్యాలు సంపాదించుకో, ఆ ఒక్క క్షణం అల్లా కోసం కుర్బానీ చేయి. అదే సమయం. ఎందుకంటే ఈ సృష్టి పుట్టినప్పటి నుంచి ఇక ఇంకా స్టార్ట్ చేసుకుందాం. స్టార్ట్ చేద్దామా? ఇన్షాల్లా మీ అందరి సహాయ సహకారాలు ఉంటే ఇన్షాల్లా చేద్దాం. అసలు ఈ సృష్టిలో మొట్టమొదట పుట్టింది ఎవరు? మొట్టమొదట పుట్టింది ఎవరు భయ్? పుట్టిందన్న నేను ఏ మనిషి పుట్టిండని చెప్పలే, మొట్టమొదట పుట్టింది ఎవరు? సృష్టిలో మొట్టమొదట పుట్టిన ప్రాణి ఎనీబడి? మొట్టమొదట పుట్టిన ప్రాణి అన్న. ఇక్కడ గమనించండి, ఈ సృష్టిలో మొట్టమొదట పుట్టిన ప్రాణి ఏది? సరేలే, నాకు కూడా తెలుసులే, మీరు చెప్తారేమో ఇందామని ఉన్నాయి. వాడి మంది అంతా ఎట్లుంటదంటే ఉంటే వైకుంటాం, లేకుంటే ఊకుంటాం ఉంటది. సరేనా? సరే అల్హమ్దులిల్లా. కానివ్వండి, చెప్పనియండి, ఆయనకు చెప్పాలని ఆశ. భయ్, ఈ సృష్టిలో మొట్టమొదటగా మనిషి కంటే పుట్టినవి జంతువులు, తర్వాత సరీసృపాలు, తర్వాత కీటకాదులు, తర్వాత పరాన్న జీవులు. తెలుసా ఇవన్నీ? మనిషి కంటే ముందు ఇవన్నీ పుట్టే. చివరిసారిగా ఎవరు పుట్టారు? చివరిసారిగా ఎవరు? మనిషి. ఈ సృష్టిలో చివరిసారిగా మనిషి. మర్చిపోయినా, హజరత్ నూహ్ అలైహిస్సలాం గారి కాలంలో ఒక జంతువు పుట్టింది. ఏంటిది? హజరత్ నూహ్ గారి కాలంలో ఏంది భయ్? హజరత్ నూహ్ అలైహిస్సలాం గారి కాలంలో ఒక జంతువు వచ్చింది. ఏంటిది? సరే, ఇవన్నీ ఇన్షాల్లా మళ్ళీ వచ్చే సంవత్సరం చదువుకుందాం. ఇప్పుడు 1వ తరగతి, మనం 2వ తరగతిలో వస్తాయి ఎన్ని. సరే నాపై మన పిల్లలు చూడండి, మీరు గమనించారు లేదా? మన అమ్మలు కూడా ఇంగ్లీష్ మీడియాలు, తెలుగు మీడియాలు చదివించమంటే పొద్దున్నే తెల్లారుజామున లేసి, అంత దూరం వద్దు, ఆగస్టు 15th జెండా పండుగలు వస్తాయా రాబాయ్? జెండా పండుగలు మనం కూడా చేస్తుందా? మద్రసాలలో కూడా జెండా పండుగలు చేస్తారు. తల్లిదండ్రులు ఏం చేస్తారంటే, తల్లి ఏం చేస్తారంటే, జెండా పండుగ వచ్చింది, మా పిల్లలు స్కూల్లో పోతున్నాడని తెల్లవారుజామున లేపి పిల్లోడికి మంచిగా స్నానాలు చేపించి కొత్త నూతన వస్త్రాలు ధరింపజేసి ఆ పిల్లోడికి చేతిలో ఒక జెండా పట్టించి కాలేజీ స్కూల్కు పోనాయనని తల్లి పంపిస్తుంది. బిడ్డను పంపిస్తుందా లేదా? మంచి బట్టలు వాడు అడుగుతాడు, కప్పుడే కాదు వాడు కొత్త బట్టలు వేసుకొని పోతాడు. ఎక్కడికి పోయి వాళ్ళు పాటలు పాడిస్తారు, అన్ని పాడిస్తారు. కానీ ఈ దునియా మీద ఉండే విద్య అదే కన్న తల్లి తన బిడ్డను లేపి తెల్లవారుజామున మసీదుకు పంపించి మసీదు నమాజు తర్వాత ఒక్క 15 నిమిషాలు ఖురాన్ చదువుకోరారా నాయనాన్ని పంపిస్తే ఈ పిల్లోడు బాగుపడతాడు, ఆ తల్లి బాగుపడుతుందిగా. కానీ పంపేది, నువ్వు నమాజ్కి వెళ్ళి ఖురాన్ చదువుకొని రా అని తల్లి పంపించదు. తల్లి ఎక్కడ పంపిస్తుందో తెలుసా? నువ్వు మంచిగా స్నానాలు చేసి సూటు పూటేసి కాలేజీకి వెళ్ళి జెండా ఊంచా రహే హమారా పాట పాడి ఇంత పెద్ద ప్రైజ్ పట్టుకోరా అంటాది. దొరను దోచలేరు, దొంగనెత్తుకపోరు, భ్రాతృజనము వచ్చి పంచుకోరు, సకల ధనముర విద్యాధనము అన్నాడు ఒక కవి. దొరలు దోచలేరు. దొరలంటే ఎవరు?
దొరలు దోచలేరు, పెద్దవాళ్ళు దోచుకోలేనిది, దొంగలు ఎత్తుకోపోనిది, భ్రాతృజనము అన్నదమ్ములు పంచుకోలేనిది ఏంది పోయింది? ఏంది? విద్య. చెప్పండి పోయి, విద్య. ఇంత వింటున్నారు కదా అందరూ? వింటున్నారా? కంటున్నారా? ఖండం లేదు కదా. కన్నడం అంటే ఏంటి? కన్నడం అంటే ఆమె దండం పెడుతున్నారు, పడుకోవడం కోసం ఆమె కన్నడం అంటే. వాయమ్మ, కన్నడం అంటే ఏంటి భయ్? వినడము, కన్నడము. భాషలు చూడండి, వినడము, కన్నడము. ఇప్పుడు మొరటిగా ఇళ్లలో పోయి ఎక్కడన్నా నేను కన్నానులే అన్నాను అనుకో, ఏమంటారు? ఏదైనా మొగడు నువ్వు కన్నడం ఏదైనా బెతవా అంటారు. అంటారు లేదు? అంటే ఇది ఈ భాషా ప్రాధికరణ. కన్నడము అంటే చూడడము అని అర్థం. కన్నడము అంటే చూడడము. గుర్తుపెట్టుకోండి, మాట తప్పులేదు అది. నేను కన్నాను, నేను విన్నాను అంటే నేను చూశాను, నేను విన్నాను అని అర్థం. సో అలాంటి విద్య మనకు కావాలి. కాబట్టి మన పిల్లలందరికీ ఇన్షల్లా ఆధ్యాత్మిక ధార్మికతతో కూడిన విద్యను ఇద్దామా? ఇక్కడ చెయ్యొద్దండి భయ్. మన పిల్లలు ఎంతమంది చదువుకుంటున్నారు ఇక్కడ? మామూలుగా ఎక్కడైనా సరే మన పిల్లలు ఎంతమంది ఎక్కడ చదువుకుంటున్నారు? విద్య ఎలాంటిది ఉండాలి భయ్? గుణగణాలు, ఉత్తమమైన గుణగణాలు కలిగి ఉండాలి విద్య. అంటే మనకు మనుషులకు ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే మొదటి ప్రవక్త ఎవరు? మనకు మొదటి ప్రవక్త ఎవరు? ఆదం అలైహిస్సలాం అమలు చేయొద్దండి. ముక్కాలు భాగం ఎత్తలే అంటే మనకు మొదటి ప్రవక్త ఎవరన్న విషయం తెలియదు. ఆలోచించండి, ముక్కాలు భాగం చేయొచ్చలే మొదటి ప్రవక్త ఎవరంటే చెప్పలేకపోతున్నాం. ఇప్పుడు మొత్తం ఎత్తుతాం. బోధింపజేస్తున్నాడు అంటే మీరు ఖాందాని ముసల్మాన్లుగా, తల్లిదండ్రులు ముస్లింలు, తాత ముత్తాతలు ముస్లింలు, దాయాదులు ముస్లింలు, బంధువులు ముస్లింలు, మేనమామలు ముస్లింలు, పిల్లనిచ్చిన వాళ్ళు ముస్లింలు, పిల్ల చేసుకున్న వాళ్ళు ముస్లింలు, దాన్ని కట్టిన వాడు ముస్లింలు, తెచ్చిన వాడు ముస్లిం, అందరూ ఉండి కూడా ఇస్లాం. కానీ ముహమ్మదు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఉమ్మతిలో పుట్టడమే ముసల్మాన్ చేసుకున్న అదృష్టం. ముసల్మాన్కు కలిమా వచ్చినా రాకపోయినా, ముసల్మాన్ అల్లాహ్కు ఇబాదత్ చేసినా చేయకపోయినా, ముసల్మాన్ అల్లాహ్కు భయపడినా పడకపోయినా, ముసల్మాన్ అల్లాహ్కు ద్రోహం చేయాలనుకున్నా, ముసల్మాన్ ఏదో ఒక రోజు ఏదో ఒక పూట ఆ తాతకు కొడుకు ఏమవుతాడు? మనవడు. ఆ మనవడికి కొడుకు ఏమవుతాడు అంటే ఇంకా వారసత్వం, బంధుత్వంలో వారసత్వం ఉంటుంది. షుగర్ రావడానికి వారసత్వం ఉంటుంది, బీపీ రావడానికి వారసత్వం ఉంటుంది. పుట్టిన ప్రతి ప్రాణికి మరణం తథ్యం, మరణం తథ్యం, మరణం 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 మరణం. బతుకుతామా భయ ఎవరన్నా? పక్కన కూర్చొని ఉండగా మనిషి ఏం చెప్పాలో అర్థం కాక నాడీ మండలములో వ్యవస్థ చెడిపోతుంది, కళ్ళతో నీరు కారుతా ఉంది, మాట్లాడలేని పరిస్థితుల్లో నోటితో నురుగ కక్కుతూ ఉంటాడు, కాళ్ళు చేతులు కలగకుండా ఉంటాడు. లా ఇలాహా ఇల్లల్లాహ్, లేరు అల్లాహ్కు సాటి మరెవ్వరు లేరు, ఆరాధనకు అర్హులు మరెవ్వరు లేరు, ఆరాధనకు అంటే నువ్వు ఒక ముస్లిం అవుతావా? మొహమ్మద్ ప్రవక్త ఎవరయ్యా? ఆయన ఒక ముసల్మాన్, ఒక సాయిబయ్యా అంటే నువ్వు ముస్లిం అయితే ఏ ముసల్మాన్ ఇది నీకు తెలుసుకోలేదు. కానీ అయితే కూర్చొని నేను తెలుసుకున్న విషయాలు ఏమిటో తెలుసా? చదివి మళ్ళీ ముస్లిం కావాలి తెలియజేస్తామా ఇన్షాల్లా. అందుకంటారు ద్వితీయం నాస్తి, ఒకటే దేవుడు, రెండవవాడు లేడు.
ఉన్నాడా? ఉన్నాడా? కొంతమంది నేను చూసిన సాయిబులలో కూడా చాలా వరకు అంటే చూసాడా స్మృశ్చారం శుష్య పూజకేనం తథోకునేనం యౌవనస్తేనం పరిపూర్ణత సుఖ తద్వేరం అద్వైత భోగ భోగేనం దధో భోగ భోగత శాంకురపతేనం. ఎవరైతే గుబురు గట్టమును కలిగి ఉంటారో, ఎవరైతే గుబురు గట్టమును కలిగి ఉంటారో చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఇస్లాంలో గడ్డానికి ప్రాముఖ్యత ఉంది, గడ్డానికి ప్రాముఖ్యత ఉంది. చాలా మంది ఆడవాళ్ళు ఉన్నారు కదా, వెళ్తాము అను చెప్పండి పోయి 5 పూటలు నమాజ్ చేశారు చేయొద్దండి. तो इंशाल्लाह भाई ने जब वो दाद को खुशी लगे तो वही नमाज जी अप्पा अप्पा చూడు సోదరులారా, అన్నారు 3 సాష్టాంగ దండ ప్రమాణస్య సాధక శరీరం అష్టానగ 8 అంగములనగా భాగాలు ముదురు ముక్కు 2 అరచేతులు 2 మోకాళ్ళు 2 కాలి 2 వేళ్ళు 8 భాగాలు నేల మీద ఉంచుతారు. దీన్ని సజ్దా అన్నారు. సాబ్ అంటారు లేదా? అదే నమాజు లేదు, మక్తబ్ లేదు, మదరసా లేదు, అరబ్బీ లేదు, ఖురాన్ లేదు, దీన్ లేదు. ఏంది టీవీ చూస్తూనే ఉంటారు, అన్నం ముద్దలు కలుపుకొని ఉంటారు, సగం ముద్ద నోట్లో సగం ముద్ద కింద, మధ్యలో మంచి సీన్ వస్తే ముద్ద మధ్యలో ఇంటే ఇంకా ముద్ద ఆగిపోతే పక్కన మొగుడు అడుగుతాడు, అగే జర పాని దిగే పీనంటే क्या अब बस सीरियल जाता जी, देखो जी सास को क्या मारती है, देखो जी भू बा न कश्यानं पूज्यते तद्भोगानेनं न पवित्रता तदं श्री शिशेनं पवित्र अपवित्रेनं गोत्रतः. ఎప్పుడైతే పవిత్రమైన మార్గాలు మా లోపల లేవో అవిపుత్రమైన కార్యాలన్నీ మనలోకి వచ్చేస్తాయి. దాన్నే శైతాన్ అన్నారు. ఆ పిల్లలు మదరసాలో చదివి నమాజులు చేసే పిల్లలు, అదే బయట ఉండే పిల్లలు ఏం చేస్తారు చూడండి, సలాం చేస్తారా? ఫోన్ చేస్తే వాళ్ళు చేస్తారా? భయ్ సలాం చేయట్లే. కొత్త వాళ్ళు కూడా ఏంది భయ్ అంటే హలో బ్రో, హలో బ్రో, మైండ్ బ్లోయింగ్ బ్రో, పుష్ప 2 బ్రో, పుష్కు పుష్కు బ్రో బ్రో అంటే బ్రదరు బ్రోకరు అర్థం కావడం లే. అంటే అలా నేర్చుకుంటున్నాం. ఇస్లాంలో ఇలా ఉంటాం మేము, సాయబోలమని చూపిస్తున్నాం జనాలకు. ఇది కాదు కదా భయ్. అల్లా చెప్పిన మాట, మహమ్మదు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు నడిచిన మాట, ఇది ఎవరైతే ఎన్నుకున్నారో వాళ్ళే ముస్లింలు అవుతారు. వాళ్ళే ముస్లింలు. పేరు పెట్టుకొని మేరా నామ్ హిదాయతుల్లా, మేరా దాదా కా నామ్ అనామతుల్లా, మేరా ఇస్కా నామ్ బోతుల్లా, మేరా నామ్ హయాతుల్లా గయాతుల్లా అంటే అన్ని తుల్తుల్లే, ఏముండదు. ఎవరో చెప్తా ఈ మాట. నేను సాయిబుల్లో 4 రకాలు ఉంటారు. ఎన్ని రకాలు? గారి సున్నతులలో ప్రథమ సున్నతైన ఘట్టం ఉంటుంది. వారి వేషాధారణ ఇస్లాంని పోలి ఉంటుంది. వారు మసీదుతో అనుసంధానం చేస్తారు. వారి సంతానాన్ని మసీదు వైపుకు మళ్లిస్తారు. వారు నమాజులను స్థిరపరుస్తారు. అల్లాహకు భయపడుతూ జీవితాన్ని గడుపుతారు. భయం లేట్ అయితే అది హోగానికాగే అంటారు. ఎవరు ఇల్లు? ఎవరు మీరు చెప్పాలా ఏంటి? అది ఇక 3వ రకం ఉంటారు. వీళ్ళు 11 నెలలు ఎవరు జోలికి పోరు. 12 నెలల రాగానే బుస్సలు లేచి కూర్చుంటారు. వీళ్ళను రంజాన్ సాయిబులు అంటారు. ఫజర్ జొహర్ అసర్ మగరిబ్ అబ్బో తగడదడదాం తగడదడదాం తగడదడదాం. సైరీలు, ఇఫ్తార్లు, విందులు, వినోదాలు, ఉపవాసాలు, అట్టదెత్తులు, విట్టుదద్దులు, అబ్బా అబ్బా అబ్బా. మగరిబ్ వరకు బ్రహ్మాండంగా ఉంటారు. మగరిబ్ వస్తారు, ఇఫ్తార్ చేస్తారు, ఇంటికి వెళ్తారు, టోపీ తీస్తారు, గూట్లో పడేస్తారు. గూట్లో పడేసినాక పక్కన సాచి అడుగుతారు, అరే భయ్ రంజాన్ మే తరావే హే అభి అంటే, రంజాన్ మే రోజా రాతాం బనే పనికి తరావే పడతాం బనే అంటాడు. ఇంకా 4వ రకం ఉంటారు. వీళ్ళను జనాజా సాహిబులు అంటారు.
मैं मर गया तो कैसा भी ढोले जाते लो मैं कई కానా లేపా అంటాడు ఈ పెద్ద మనిషి. మరి కొంతమంది నమాజ్ కావాలి అంటే వస్తా మొన్న పెద్ద అమ్మాయి పెళ్లి చేసిన పిల్లలు హైదరాబాద్ లో చదువుతుండు, వాడు రాగానే వాడికి పెళ్లి చేస్తే నా బాధ్యత తీరిపోద్ది, అప్పుడు వస్తా లేదు సార్ ఏమనుకో కాదు. అబ్బో అయ్యో చాలా ఉంది. ఇంకా మరి కొంతమంది అంటారు మా క్యా గుణాకరంబా. అబ్బో అబ్బా ఈయన నాయన సత్య ఇద్దరు చెరి మా చెట్లు ఉన్నారు, వీళ్ళిద్దరికి తడికి అడ్డం ఒకటి. మరి కొంతమంది అంటారు పిల్లగాడు రమ్మంటుంది, కూతురు తింటా ఉంది, కోడలు మీద పది గుబా 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 కొడతా ఉంటే కొడుకు కష్టపుస్తుంటే అప్పుడు అన్నా 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 అనొస్తాం అన్న ఇంటికి. మరి ఎలాంటి ప్రార్థన ఇష్టపడతాడు తెలుసా? నోనోగు మీసాల నూతయమ్మరంబున కామ క్రోధ మోహలోపగతమాశ్చర్యార్థి భయానక లోనిత కల్లోనిత పీడిత అదునిత గాత్ర గోత్ర శౌర్య దుర్గ సయతుమనే అష్టాదశ దుర్గుణాలకు నిలయమైన ఈ దేహం చూడండి. అందమైన ఏమిటి ఎదురొచ్చినా అల్లాకు భయపడి ఆమె వెవి చూడకుండా తల దించుకొని అల్లా ఇంట్లోకి వచ్చి 2 రకాతులు నమాజ్ చేస్తాడే, ఆ నవ యువకుడి నమాజ్ ఇష్టపడతాడు అల్లా. అల్లాహ్ రసూల్ సల్లల్లాహు అలైహి వసల్లం లేకపోవడము కానీ సాయంత్రం అయ్యేసరికి గొడవలు, ఉదయం పోయేసరికి గొడవలు. దీనివల్ల ఇళ్లలో బర్కత్ ఎదుగుదల ఉండదు. ఉంటదే ఉంటదా? సహాబాల కాలం సహాబాల జీవిత కాలాల్లో కూడా ఇవన్నీ నడిచేవాళ్ళు. సహాబాలు తెల్లా అవుతారా నువ్వులు అడిగేవాళ్ళు. వాళ్ళకి ఎవరన్నా క్యాబై ఖైరియత్ క్యా అంటే సహాబాలు ఏడ్చేవాళ్ళు. ఏమని? ఏం ఖైరియత్ భయ్, ఫజర్ లో ఒక తక్బీర్ పోయింది, జహర్ లో ఒక రకాత్ పోయింది, నేను ఎట్ట ఖైరియత్ ఉంటా. నువ్వు ప్రతి ఒక్కరు కూడా అల్లాహకు భయపడి ఉన్నారా? మీ ఇళ్లలో తాలీం జరుగుతా ఉందా? మీ ఇళ్లలో అల్లాహ్ యొక్క వాక్యం బలపడుతుందా? ఇవన్నీ ఉంటేనే ఖైరియత్ అంటే అల్హమ్దులిల్లాహ్ అనాలా. మనం నమాజులకి రాము, దీన్ తాలీంని మన పిల్లలకు నేర్పించాలి. నేర్పిద్దాం ఇన్షాల్లాహ్. ఎవరైనా ఒక పిల్లవాడు ఉండే, ఒకటే సంతానం ఉండే, యుద్ధంలోకి వెళ్ళాడు. అల్లాహ్ రసూల్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పిలుపు మేరకు యుద్ధంలోకి వెళ్ళాడు. యుద్ధంలో షహీద్ అయినాడు.